అందరికీ నమస్కారం. నిన్న ఒక వీడియో చేశాను. యాక్చువల్‌గా దానికి ఇది ముందు పెట్టాలా, తర్వాత పెట్టాలనుకున్నప్పుడు ముందు ఇదే పెడదాం, తర్వాత అది యాడ్ చేద్దాంలే అనుకున్నా. లోకేష్ సంబంధించి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించేసి ఇద్దరి నుంచి కంపారిజన్ చేస్తూ ఎవరు లేకపోతే ఎవరుండరు. అంటే చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఒక వీడియో చేశాను. దానికి ముందు ఇది యాడ్ చేయాల్సిందే అనిపించింది. ఎస్పీ ఛానల్లోనే పెడతాం. ఎంత దరిద్రం, ఎంత ఘోరం అంటే తెలుగు మాట్లాడుతూ పచ్చిబూతులు గంపగొత్తగా అన్న వర్డ్ కోసం కంప కంప అని చెప్పి పక్కన బూతు, తర్వాత కు ఒక బూతు, దాని తర్వాత అలా కాదండి గంపగొత్తగా పక్కన చెప్తే తెలుగు అంతగా రాదు. ఇంగ్లీష్ ఏదైనా అడిగితే ఇట్స్ లెంతీ క్వశ్చన్. స్క్రిప్ట్ చూసి మాట్లాడితే బూతులు, స్క్రిప్ట్ లేకుండా అంటే అసలు ఏం మాట్లాడితే ఏంటో తెలియదు. ఈ మనిషి జగన్మోహన్ రెడ్డి అనే మనిషి వైఎస్ రాజశేఖర్ కొడుకు కాకపోతే ఆయన ఇచ్చినటువంటి గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్లు ఉన్నాయే, దానిలో వాలంటీర్గా సరే పనికొస్తుంది. మీరు చెప్పండి. బేసిక్ నాలెడ్జ్ ఉండదు. తెలుగు వాళ్ళతో ఎలా మాట్లాడే తెలుగు పదాలు రావు. ఇంగ్లీష్ అన్నప్పుడు అది అంతది మాత్రం. ఇక ఉర్దూనా హిందూనైతే జాంతనై అందరినై ఇంకేదో అదంతా వేరే లెక్క. జంప్లగడి పంపలో కానీ ఇది రాయే అంటాడు. అరే అక్కడికి వెళ్ళి ఏమని పిలుస్తారంటే అక్కడికి రాన్నప్పుడు ఏమని పిలవాలంటే అక్కడికి వెళ్ళి ఇది రాయి అంటానండి అన్నాడు. అంటే నీకు ఇది రాయి తప్ప ఇంకేం రాదంటే అవును ఇది ఒకటి తప్ప ఇదేం రాదు అంటాడు. లాజికల్గా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డిని కేవలం 2019లో ముఖ్యమంత్రి ఎన్నుకున్నారంటే ఒకే ఒక రీజన్, వైఎస్ రాజశేఖర్ కొడుకు. రెండో రీజన్ వచ్చేసి చంద్రబాబు మీద ఉన్నటువంటి వ్యతిరేకత, లేదా ఆన టీడీపీ మీద వ్యతిరేకత, లేదా అత్యాస, ఒక్క ఛాన్స్ ఇద్దాంలే మనకేదో చాలా ఇస్తాడంట అని చెప్పేసి. ఆ వీడియో కూడా అటాచ్ చేస్తాను. ఆ తర్వాత లోకేష్కి ఇంకొన్ని డిఫరెన్స్ కూడా చెప్తాను. లోకేష్ స్టాన్ఫోర్డ్లో చదివాడండి, కోట్లలో జీతం అండి. ఆయనకి ఏంటండి, ఆయన ముందు జగన్ స్థాయి ఏంటండి అనకూడదు. కానీ ఊరిలో మంచోడి వెనక ఎంతమంది ఉంటారో చెడ్డోడి వెనక అంతమంది ఉంటారంట. ఏంటంటే వాళ్ళకి అదే వచ్చు, వాళ్ళకి అదే ఇష్టం. అలా ఇప్పుడు జగన్ వెనక వైసీపీ వెనక అటువంటి వాళ్ళు. అవును కదా, మీరే క్రాస్ చెక్ చేసుకోండి. స్క్రిప్ట్ లేకుండా, స్క్రిప్ట్ చూసి తెలుగులో అయినా ఇంగ్లీష్ అయినా బూతులు తప్ప, తడబడతాం తప్ప ఏమన్నా ఉందా? అదేమంటే ఏమంటాడు, ఈయన కూతుర్లను చూడటానికి లండన్కి వెళ్ళొచ్చు ప్రభుత్వ డబ్బులతో ఫ్లైట్లో. ఏంటి వీడియో కాల్లో చూసుకోవచ్చు కదా, వెళ్ళాలి. అదేమంటే కూతుళ్ళు కాబట్టి. ఇక్కడ క్రికెట్ అంటే పిచ్చి. ఈయన డబ్బులతో ఈయన టికెట్ కొనుక్కొని ఆయన ఇల్లు చూసి వస్తే దానికి అలా ఎలా వెళ్తాడు? టీవీలో చూడొచ్చు కదా, నేను టీవీలో చూసా. నువ్వు టీవీలో చూస్తామే, స్టేడియోలో ఉన్న జనాలంతా అసలు ఏం మాట్లాడతాడంటే సార్ జగన్ అయితే అసలు ఎలారా బాబు, ఇంకా మీకు జగన్ నాయకుడిగా ఉన్నాడు, ఎలా ఇంకా జగన్ వచ్చేసి మీరు వచ్చేసి పార్టీ అధినేత అంటున్నారు, ఎలా ఇంకా జగన్ వచ్చేసి జై జగన్ అంటున్నారు. కనీసం మిమ్మల్ని మీరన్నా ఆలోచించుకోరా, మీ స్థాయిని తగ్గించుకుంటారా ఆయనకి జైలు కొట్టి? అందరికీ నమస్కారం. క్యాటలిస్ట్ ఏపీ ఛానల్లో పెట్టాల్సింది నేను ఎస్పీ ఛానల్లో పెడుతున్నాను. వద్దులే, డివోర్స్ ఛానల్లో పెడదాం. ఎందుకు? జీవితానికి సంబంధించిన వీడియో కదా, జీవిత సత్యానికి సంబంధించిన వీడియో కదా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోతే ఆయన కొడుకు నారా లోకేష్ పరిస్థితి ఏంటి? క్వశ్చన్ మార్క్. వైఎస్ రాజశేఖర్ అనే వ్యక్తి లేకపోతే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇది ఈరోజు మనం క్వశ్చన్ చేసుకోవాలి. అనకూడదు కానీ ఎవరెవరో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు నారా లోకేష్కి ఏమీ రాదన్నట్టు. నారా లోకేష్ అతను రాజకీయాలకు రావడానికి ముందు స్టాన్ఫోర్డ్లో ఎంఎస్ చేశాడు, ఐ థింక్ ఎంబీఏ అనుకుంటా. తర్వాత వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు. అతను ఈరోజు ఏ ఎంఎన్సీకి వెళ్ళి జాబ్ అడిగినా మినిమం పర్ యానం 10 CR ప్యాకేజ్, అంటే నెలకి ఈజీగా 80 లక్షలు కొట్టవచ్చు జాబ్. అది నారా లోకేష్, వెల్ ఎడ్యుకేటెడ్. ఎక్కడ చదివాడో చెప్తాడు, ఎక్కడ జాబ్ చేశాడో చెప్తాడు, ఎంత సంపాదించాడో చెప్తాడు, ఎంత సంపాదించగలడో చెప్పాడు. అది నారా లోకేష్. చంద్రబాబు నాయుడు కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు లేనప్పుడు మరి ఏంటంటే రాజకీయాలు రావాల్సిన అవసరం లేదు, కుప్పల డబ్బు. అంటే చంద్రబాబు నాయుడు లేకపోతే ఒక అకౌంటెంట్ కూడా పనికిరాడు నారా లోకేష్ ఎవరు అంటున్నాడు. ఆ మనిషి ఎవరు మరి వైసీపీ అతన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి అలా అంటున్నాడో తెలియదు. ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వద్దాం. 2004లో రాజశేఖర రెడ్డి సీఎం అయినంత వరకు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అసలు ఎంతమంది తెలుసండి? సీఎం అవ్వడానికి ముందు కూడా యాత్ర సినిమా బాగా చూస్తుంటే ఆ సినిమాలో క్లియర్గా
ఆల్మోస్ట్ డబ్బులన్నీ అయిపోయినాయి, ఇంకేమీలో అప్పులే, నీళ్ళు అమ్ముకోవాలి. అది రాజశేఖర రెడ్డి పరిస్థితి 2004 ఎన్నికలకు ముందు. గెలిచిన తర్వాత జగన్ రెడ్డి ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చాడు. దందాలేంటి ఇక వాళ్ళ ఇష్టం, కుప్పలు సంపాదించారు. అంటే రాజశేఖర రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా తెలిసేవాడా? రాజశేఖర రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఊళ్ళో లేదన్నా కూలి పని చేసుకుంటూ ఉండేవాడా, లేదన్నప్పుడు చెట్లు నరుకుంటూ ఉండేవాడా, లేదన్నప్పుడు దందాలు చేసుకుంటూ ఉండేవాడా, లేదన్నప్పుడు ఉద్యోగం అంటే ఎవరు ఎందుకు ఫస్ట్ స్టూడెంట్ కదా. అంటే ఒకటో తరగతి చదివాడు అంటే ఏమో ఈ మధ్యన మాట్లాడుతూ నాకు అలాగే అనిపిస్తుంది. సరిగ్గా తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, స్క్రిప్ట్ లేకుండా ఏం చదవలేడు, చూడలేడు, ఇంకేమనాలి. సో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం ఇస్తారా? స్టాన్ఫోర్డ్లో చదివి వరల్డ్ బ్యాంక్లో చేసినట్టు అతనికి ఉద్యోగం ఇస్తారా? అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పటికీ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఆయన మాటలంటే వాళ్ళని తక్కువ చేస్తే ఆహా అది నిజం అనుకుంటారు, వాళ్ళు అన్నటువంటి మనల్ని గొప్పలు అనుకుంటారని చెప్పేసి అనుకుంటున్నారు. మరి భ్రమంలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియో కట్టేసి మీకు అర్థమైందా? ఎస్పీ ఛానల్లో పెడుతున్నా. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? ఇంకా కూడా ఫూలిష్గా, మూర్ఖంగా, బ్లైండ్గా వైసీపీగా సపోర్ట్ చేస్తూ జై జగన్ అంటూ కూటమి మీద విషం చిమ్మే వాళ్ళతో కలగలిపి మీరు కూడా ఆ రకంగా తయారవుతూ ఉంటే మీ కుటుంబాలు ఏమవుతున్న బాధ, మీ మేలు కోసం, మీ జీవితాలు బాగుండాలని నా తపన అంతా. దానికోసం ఈ వీడియో. కుప్పగుత్త కింద గంపగుత్త కింద సారీ కొంచెం తెలుగులో కొంచెం వీక్లే గంపగుత్త కింద ఏ రకంగా దీనికి మా ప్రభుత్వానికి కనెక్షన్ ఇస్తారు? కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఈయనకేం స్వామి నాకు అర్థం కాదు. అంటే ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఒక క్రీడా స్ఫూర్తి కలిగిన వ్యక్తి ఆయన సొంత డబ్బులు తీసుకొని ఆయన సొంత డబ్బులు పెట్టుకుని ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్తే నీకేంటి నొప్పి? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. నువ్వెందుకు పరామర్శ యాత్రలు, పాదయాత్రలు, పాడి యాత్రలు అని చెప్పి మందులు వేసుకుని ఎగబడి పరిగిస్తుంటావు. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని వీడియో కాల్లో పరామర్శిస్తే సరిపోద్ది కదా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. It's a very lengthy question. కుప్పగుత్త కింద గంపగుత్త కింద సారీ కొంచెం తెలుగులో కొంచెం వీక్లే. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. 18 ఏళ్ళు దాటిన 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ నెలకు 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని దానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టాడు. అమ్మవారి పేరు కూడా పెట్టాడు. ఊరికినే ఆవేశంగా ఏదో రాసి ఇచ్చి చదవటం, అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకోకుండా ఉంటాం. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా.